వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చండి. సమ్మర్లో అందరూ చేసుకునే కొత్త ఆవకాయ రెసిపీ అండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా అంటే మన ఇంట్లో కొత్తగా చేసేవారు కూడా సింపుల్గా చేసుకునే విధంగా అయితే ఈ రెసిపీని పోస్ట్ చేశాను. ఫుల్ వీడియో అయితే కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా, అంతే టేస్టీగా ఉందండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయాలి అనుకుంటే ఫుల్ వీడియో అయితే కనుక చూసేయండి. ఫస్ట్ అయితే కనుక మామిడికాయలు, పచ్చడికి తగ్గ మామిడికాయలు మనం చూసుకోవాలి. మార్కెట్కి వెళ్ళి అడిగితే ఏమైనా ఆవకాయ పచ్చడికి ఏ మామిడికాయలు అంటే అవి ఇస్తారండి. వాటిని మీరు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. ఇవైతే కనుక 2 కేజీలు మామిడికాయలు. ఈ మామిడికాయల్ని వాటర్లో వేసేసి బాగా రుద్దుకొని కడుక్కోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా కడుక్కున్న తర్వాత అదే వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే కనుక వీటిని నానబెట్టేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే ఇవి బాగా నీట్గా ఉంటాయి. వాటిని ఒక పొడి క్లాత్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా క్లీన్గా తుడుచుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా తుడుచుకోవాలి. వాటర్ ఉంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, పచ్చడి అనేది పాడైపోద్ది. ఇలా తుడుచుకున్న వాటిని మళ్ళీ పొడి క్లాత్ పైన వేసేసి ఫ్యాన్ గాలికి ఒక 1 అవర్ అయితే ఆరబెట్టేయండి. ఇలా ఆరబెట్టడం వల్ల ఏంటంటే తరిగి ఏమాత్రం ఏదైనా ఉంటే కనుక అది పోతుంది. వీటిని నేను ఇంట్లోనే కోసుకుంటున్నానండి. ఎందుకు అంటే తక్కువని. అవి ఎలా అంటే పైన ఉన్న ముచ్చికని తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఈ సైజు ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. ఇలా మొక్కలు నేను ఇంట్లోనే కట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఎక్కువ అయితే కనుక మీరు బయటని కట్ చేయించుకోండి. కట్ చేయించుకున్న తర్వాత ఇలా పైన ఉన్న పొరను తీసేసి మళ్ళీ ఒక పొడి క్లాత్తో నీట్గా మొక్కలన్నీ తుడిచేసి నేను వీడియోలో చూపించిన విధంగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవకాయ కలుపుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఇందులోని మొక్కల్ని కొలిసి పెట్టుకోండి. మీరు చేసుకునేది ఎన్ని మొక్కలు అంటే మనం ఒక 4 కప్పులు అనుకోండి. నేను 4 కప్పులకి ఇక్కడ మెజర్మెంట్ అనేది చెప్తున్నాను. నేను తీసుకునే మొక్కలు ఒక 4 కప్పులు అయితే అయ్యాయి. వాటి కోసం నేను మెజర్మెంట్ చెప్తున్నాను. ఈ 4 కప్పులకి ఫస్ట్ అయితే 1 కప్పు ఆయిల్ వేసేయండి. ఏ మసాలాలు ఏమీ లేకుండా ఆయిల్ వేసేయండి. నెక్స్ట్ ఇవేంటంటే నేను వేసినప్పుడు క్లిప్ అనేది మిస్ అయిందండి, కానీ మెజర్మెంట్స్ అయితే మీకు చెప్తాను. అదేంటంటే ఒక 4 కప్పులకి 1/2 కప్పు అయితే కనుక ఆవపిండి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు మెంతిపిండి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 ఫుల్ కప్పుతో కారం వేసుకోవాలి. 1 ఫుల్ కప్పు కంటే తక్కువ 3/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇదేంటంటే నేను సాల్ట్ కాదండి, కల్లుప్పిని మిక్సీ పట్టేసి వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు అయితే కనుక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ 1 కప్పుతో ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ 1 కప్పుతో ఆయిల్ వేసాను, నెక్స్ట్ ఇంకొక కప్పుతో ఆయిల్ వేసాను, మరొక కప్పు కూడా వేసుకున్నాను. టోటల్గా 3 కప్పుల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా 1/2 కప్పు అయితే పడుతుందండి. అది వేసుకుంటే ఏంటంటే ఇంకా 1/2 కప్పు కూడా వేసుకోవడం వల్ల పచ్చడి అనేది మనకి పాడవకుండా నీట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఇవన్నింటినీ ఫస్ట్ అయితే మొత్తం అంతా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిసేటట్టు చెయ్యి పెట్టి కలుపుకోండి. తక్కువ కాబట్టి నేనైతే గరిటెతో కలుపుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీ ఎక్కువైతే కనుక చెయ్యి పట్టి కలుపుకోండి, బాగా కలుస్తుంది. ఇలా మొత్తం కలిసినాక మరొక 1/2 స్పూన్ అయితే కనుక 1 స్పూన్ వేసుకోండి. ఫుల్ స్పూను పసుపు వేసుకోండి. పసుపు కూడా బాగా అందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇది పసుపు ఏంటంటే పచ్చడి పాడవకుండా మనకి బాగా పనికొస్తుంది. పసుపుని స్కిప్ చేయకండి. 1/2 స్పూన్ అయితే కనుక వేసుకోండి. మరి ఎక్కువేమీ అవసరం లేదు. మరొక 1/2 కప్పు కూడా ఆయిల్ వేసేసాను. టోటల్గా 3 కప్పులున్నర ఆయిల్ అయితే మనకి ఇక్కడ పట్టింది. 4 కప్పుల ముక్కలకి 3 కప్పులున్నర ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే కనుక ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో ఊర్చేసుకోండి. నేనైతే కనుక ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే ఊర్చుకుంటున్నానండి. ఎందుకంటే నా దగ్గర అంత గ్లాస్ జారు అంత పెద్దది లేదు. అలాగే పచ్చడివి జారులు ఉంటాయి కదా, అది కూడా నా దగ్గర అవైలబుల్గా లేదు. కాబట్టి నేను ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని మొత్తం ఊడ్చేయండి. ఊడ్చేసినాక ఇది 3 డేస్ అయితే కనుక కదపకుండా మనకి కాళ్ళు అవి తగలకుండా మైలు గాలి ఏమీ తగలకుండా పైన పెట్టేయండి. 3 డేస్ తర్వాత మాత్రమే ఇదైతే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇలా మొత్తం క్లోజ్ చేసేసి 3 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత
అదైతే మొత్తం పైన పెట్టేసి 3 డేస్ తర్వాత ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఇలా వచ్చింది. పైన ఒకవేళ మనం సాల్ట్ కారం తక్కువ వేస్తే కనుక పైన ఒక నురగలాగా వచ్చేస్తుంది. అప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా వేయలేదని అర్థం. ఇలా నీట్గా ఉంది అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అని అర్థం. ఇదే బకెట్లో నేనైతే కలిపేసుకున్నాను. వేరేగా కూడా కలిపేసుకోవచ్చు. ఫైనల్లీ రెసిపీ రెడీ.